ఉదయాన్నే 4 గంటలకంతా నిద్రలేచాం. ఎక్కడికెళ్తున్నామో తెలుసా? మా బామ్మ వాళ్ళ కాలంలో రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు గజ్జెల చప్పుడు వినిపించేదంట. ఆ తల్లి ఎవరో కాదు, విక్రమసింహపురి గ్రామదేవత. ఈ మాట వినగానే నెల్లూరు ప్రజలకి అర్థమై ఉంటది నేను ఎవరి గురించి చెప్తున్నానో. ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, అంజనీపుత్రుడు, పవనసుతుడు, హనుమంతుల వారి గుడి ఇది. మా ఊర్లో సోమశిలకు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్డుకి ఉంటుంది. దర్శించుకోండి స్వామివారిని. ఇక్కడి నుంచి వ్యూ భలే ఉంది కదా. సరే, ఇక స్టోరీలోకి వస్తే, మనం ఇప్పుడు కలువ నుంచి నెల్లూరు వెళ్ళే బస్సులో ఉన్నాం. ఇంకో 2 అవర్స్ పడుతుంది మనకి. నేను మా బామ్మ వాళ్ళ దగ్గర నుంచి 2 కథలు అయితే విన్నా. అవి 2 ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్ది వచ్చేసి, ఒకానొకప్పుడు అమ్మవారు ప్రజలతో మాట్లాడేవాళ్ళంట. అందరితో ఎవరు వచ్చినా పలకరించడం కానీ అడగడం కానీ మొత్తం కూడా చేసేవాళ్ళంట. ఒకానొక రాత్రిపూట అమ్మవారు పలుకుతుంటే ఎవరో అమ్మవారిని అడిగారంట, రోజంతా మాట్లాడుతూనే ఉంటావు, నైట్ అయింది, అందరు పడుకున్నారు, ఇంకా నీ నోరు పడిపోలేదు అన్నట్టంటే ఆ రోజు నుంచి అమ్మవారు మాట్లాడడం మానేశారంట. ఇక అప్పటి నుంచి మాటలు లేవు. ఇక సెకండ్ స్టోరీకి వస్తే, ఆ కాలంలో అమ్మవారి గుడి దగ్గరే ఒక భార్యాభర్త ఉండేవాళ్ళు. ఆ భార్య వచ్చేసి తనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నీ అమ్మవారితో చెప్పుకునేది. అలాంటి సమయంలో గుళ్ళో ఆభరణాలు దొంగతనం జరిగాయి. ఆ జరిగాక నీ భర్తే చేశాడు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోపించడంతో అప్పట్లో ఉండే రాజు తీసుకెళ్ళి వీడి తల నరికేయండి అని ఆదేశించాడు. అంతే, ఇక ఆ తలను పట్టుకొని వాళ్ళ భార్య దేవత దగ్గరికి అయితే వచ్చి అక్కడ పెట్టి, చూడమ్మా ఎంత అన్యాయం జరిగిందో నాకు, నేను ఈ బాధను తట్టుకోలేను అని చెప్పి తన భర్త తలని ఉన్న చోటు నుంచే చెరువులోకి విసిరేసి తన అమ్మవారి ముందే శిలగా మారిపోయింది. చూడండి, మన స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు, అప్పుడే మనం గుడి దగ్గరికి వచ్చేసాం. ఇదే ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి గుడి. ఇక్కడ స్థానికులంతా ఇరుగోళమ్మ అని అయితే పిలుస్తుంటారు. వాడుక భాషలో ఇరుకలల అమ్మవారు ఇరుగోళమ్మగా మారింది. అలా జరిగిన తర్వాత అప్పట్లో ఉండే రాజుకి అమ్మవారు కల్లో కనిపించి, ఆ దొంగతనానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, దీనికి పరిహారంగా వాళ్ళ వంశస్థులే నాకు ఎప్పటికీ పూజలు చేస్తూ ఉండాలని ఆదేశించడంతో అప్పటి నుంచి ఇక అమ్మవారికి ఆ వంశం వాళ్ళు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవి స్థానికంగా ఇక్కడ చెప్పుకునే 2 కథలు. ఇక మనం చరిత్ర చూసుకుంటే, క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలోనే ఈ గుడి ఉన్నట్లయితే తెలుస్తుంది. నెల్లూరు నగరం ప్రారంభం నుంచి కూడా ఉందంట. ఇదిగోండి, నా చేతిలో ఉన్నాయి కదా కట్టెలు, 50 రూపాయలు ఇవి. సరే, అది పక్కన పెడితే, ఇరుకలల పరమేశ్వరి అమ్మవారు. ఇరుకలలు అంటే 2 కళలు. ఒకటి శాంతరూపం, ఇంకోటి రౌద్ర రూపం. ఒకటి సూర్యుడు, ఇంకోటి చంద్రుడు. ఒకటి పగలు, రాత్రి. ఇలాగా 2 వర్ణాలుగా అమ్మవారు, లక్ష్మీదేవి రూపం ఒకటి, గౌరీదేవి రూపం ఒకటి. ఇలా మనం చెప్పుకుంటే ఇరుకలలు అంటే ఇవన్నీ వస్తాయి. ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు నిర్మించినట్లుగా తెలుస్తుంది మనకి. ఇది స్వర్ణాల చెరువు పక్కనే ఉంటుంది. ఈ స్వర్ణాల చెరువుని కాకతీయ గణపతి దేవుడు అనే రాజు నిర్మించాడు. అప్పట్లో మన నెల్లూరు నగరం దక్షిణ భారతానికి మొత్తం ఒక కూడలిగా ఉండేది. అప్పట్లోనే ఈ స్వర్ణాల చెరువులో సంతలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ సంత నుంచి వచ్చిన డబ్బుని కొంత శాతం ఆలయానికి కూడా అమ్మవారికి సమర్పించుకునేవాళ్ళు. ఇప్పటికీ నెల్లూరు గ్రామదేవతగా ఏ పూజ అయినా కానీ మొదటగా అందుకునే అమ్మవారు మన ఇరుకలల పరమేశ్వరి అమ్మవారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే స్వర్ణాల చెరువు. ఇదే కాకతీయ గణపతి దేవుడు కట్టించిన చెరువు. ఇక్కడే ఆ సంతలు అవి అన్నీ జరిగేవి. ఈరోజు మనం మొక్కుకున్న ప్రకారంగా పొంగలి చూడండి రెడీ అయిపోతుంది మనకి. అమ్మ ఆల్రెడీ చేసేసింది. ఈ పొంగలి చీర సారా కూడా తీసుకొచ్చాము. అన్నీ అమ్మవారికి సమర్పించి మన మొక్కుని తీర్చుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. చూడండి, అమ్మ పొంగలి తల మీద పెట్టుకుంది. నేను మా తమ్ముడు 2 కోళ్ళని తీసుకెళ్ళి లోపల చూపించి మళ్ళీ బయట తీసుకురావాలి, అందుకని మేము పట్టుకొని ఉన్నాము. ఇక్కడ మనకి ఉగాది రోజు మాత్రం చాలా ముఖ్యం. ఆ రోజు అమ్మవారిని ఉత్సవ విగ్రహంగా బయటికి తీసుకొచ్చి మొత్తం ఊరేగించి అయితే మళ్ళీ తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఆషాఢ మాసం, పైగా ఆదివారం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు. ఉండే కొద్దీ రద్దీ పెరిగిపోతుంది. చూస్తుంటే ఒక జాతర జరిగే ఒక ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అమ్మవాళ్ళు దర్శనానికి లోపలికి వెళ్ళారు. నేను తమ్ముడు కోళ్ళని బయటికి తీసుకొచ్చాం. ఇక్కడ మనకి సపరేట్గా ఒక ప్లేస్ ఉంటుంది. వాటిని కట్ చేసి చికెన్గా కొట్టి ప్రాసెస్ చేసేదానికి అంతటికి ఒక ప్లేస్ ఉంటుంది. చికెన్కి ఉంటుంది, మటన్కి ఉంటుంది. అక్కడైతే వెయిట్ చేస్తున్నాం, చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి, పాపం అంకులు ఆయనే కాలుస్తూ ఎంత కష్టపడుతున్నాడు. మేము ఆ కోళ్ళన్నీ రెడీ చేసి తిరిగి వచ్చేసరికి టైం పట్టింది. కాకపోతే అమ్మవాళ్ళు చూడండి ఇక్కడ అన్నం వండుతున్నారు. నెక్స్ట్ ఇంకా చికెనే.
ఇదిగోండి మనం తీసుకొచ్చిన చికెన్, 2 నాటుకోళ్ళు. మన కోసం వంటలు రెడీ అయిపోతున్నాయి. ఈలోగా డ్రింక్స్ బ్రేక్ అని చెప్పి నేను పిల్లలు బయటకు వచ్చాము. దీనిలో వైట్ కలర్ది బాగుంది, ఎల్లోది బాగాలేదు, ట్రై చేయొద్దు. మా పిన్ని వాళ్ళందరూ వంటలు చాలా బాగా చేస్తారు. ఇంకా నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు. అమ్మ వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము కూడా దర్శనానికి వెళ్ళాం. కాకపోతే నేను ఒక 10-15 సార్లు అమ్మవారిని చూసుంటాను. కానీ పక్కకు వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఒకసారి గుర్తు చేసుకుందామన్నా కానీ గుర్తు రాలేదు. అదేంటో నాకు అర్థం కాల. మన కోసం వంటలన్నీ రెడీ అయిపోయాయి. చికెన్ ఫ్రై, పులుసు, అన్నం, రసం. భక్తులతో ఈ ఆదివారం అయితే చాలా రద్దీగా ఉంది. ప్రతిసారి ఇలాగే ఉంటుందంట. ఇక్కడ ఇదంతా మొక్కు తీర్చుకునే ఏరియా. ఫైనలీ చూడండి, ఎగ్జాస్ట్ అయ్యి పొద్దున్న నుంచి రెస్ట్లెస్గా కూర్చొని ఉన్నా. సీ యూ ఆల్, బాయ్.